హాయ్ స్టూడెంట్స్, ఈరోజు విజయ అకాడమీ ఆఫ్లైన్ క్వశ్చన్ బ్యాంక్ ఎలా యూస్ చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్లీ ఇది కరెంట్ యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. జస్ట్ లైక్ నార్మల్ క్వశ్చన్ బ్యాంక్ ఎలా అయితేనో అలానే. సో తర్వాత ఈ యాప్ అనేది ప్లే స్టోర్లోకి తెచ్చే ప్రయత్నం చేశాం, కానీ గూగుల్ వాళ్ళ కరెంట్ 15% షేర్ పాలసీ కావచ్చు, ఇంకా అప్డేట్ అయినటువంటి కొత్త పాలసీస్ వల్ల 1 వీక్ ఒక 20 వర్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. సో అందుకని నేను డైరెక్ట్ ఏపీకే ద్వారానే ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ప్లే స్టోర్లోకి తీసుకురావడానికి. సో అందుకే నేను ఏపీకే ఇచ్చేస్తున్నాను. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలానే మీకు టెలిగ్రామ్లోను ఆ లింక్ ఇచ్చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా యాప్ డౌన్లోడ్ అవ్వడానికి, యాప్ డౌన్లోడ్ అయ్యి మీరు ఇన్స్టాలేషన్కి దాదాపు ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. టోటల్ అంటే 40,000 క్వశ్చన్ మీ లోకల్లో సేవ్ అవ్వాలి కదా. సో ఆ 20 మినిట్స్ మీరు వేరే వర్క్ బ్యాక్గ్రౌండ్లో అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్ అయ్యే టైంలో మీరు ఏదైనా ఇంటర్నెట్ డిస్కనెక్టివిటీ ఉన్నా అది ఆటోమేటిక్గా రెజ్యూమ్ ఫంక్షనాలిటీ కూడా పెట్టాను. సో అది బ్యాక్గ్రౌండ్లో అవనివ్వండి. వన్స్ లోడ్ అయిన తర్వాత కంప్లీట్గా క్వశ్చన్ బ్యాంక్ అన్ని లోడ్ అయిన తర్వాత, సో ఇనీషియల్గా లోడ్ అయ్యేటప్పుడు మేబీ కొద్ది టైం తీసుకుంటే తీసుకోవచ్చు. సో తర్వాత మీకు ఆటోమేటిక్గా వితౌట్ ఇంటర్నెట్ మీకు వర్క్ చేసేస్తుంది యాప్ అనేది. సో చూడొచ్చు మీరు, సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి టాపిక్, ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ చేస్తే దాని తాలూకు క్వశ్చన్స్ అనేవి మనకు లోడ్ అవుతాయి. సో బుక్ మార్క్స్ కూడా మీకు, మీరు ఆన్లైన్లో ఏవైతే బుక్ మార్క్ చేసుకున్నారో అవి కూడా ఇక్కడ సింక్ అయ్యేలాగే పెట్టాను నేను. ఆటోమేటిక్గా మీరు మీ బుక్ మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ లోడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఒక 10 క్వశ్చన్స్ పెట్టాను పర్ పేజ్. అది ఫస్ట్ పేజ్. ఇదంతా మీకు వితౌట్ ఇంటర్నెటే నడుస్తుంది. నేను చూపిస్తాను మీకు నెట్ ఆఫ్ చేసి కూడా, జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. నేను మొబైల్ డేటా ఇది 2 ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక ఇండిటర్మినెన్సీ చాప్టర్ గేట్లో తీద్దాం. ఏదైనా తీయచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఏదైనా టైంలో మీకు ఒకవేళ హ్యాంగ్ అయింది అప్లికేషన్ అన్నట్టు అనిపించినా ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ పేజెస్. ఓకే, ఏదైనా ఇమేజ్ మీకు జూమ్ చేయాలి అనిపించినా ఈ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తే మీకు ఒకవేళ క్వశ్చన్ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, మీకు ఎంత లెవెల్లో కావాలంటే మీరు అంత లెవెల్ ఆఫ్ జూమ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఒకటి పెట్టాను. కొన్ని చోట్ల నాకు అవసరం అనిపించింది ఆ జూము. ఓకే, సో తర్వాత ఇది ఇక బేసిక్ క్వశ్చన్ బ్యాంక్ ఫీచర్స్ మీ అందరికి ఐడియా ఉన్నటువంటిది. సెర్చ్ బై క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో మీకు అది కూడా ఆఫ్లైన్లో పనిచేస్తుంది. త్రూ ఐడి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సొల్యూషన్ కూడా మీరు ఇక్కడ జూమ్ చేస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా మీకు జూమ్ అయిపోతుంది. సో ఇవి చాలా కంప్రెస్ చేశాను. కొన్ని మీకు ఇమేజెస్ క్లారిటీ రాకపోవచ్చు, ఎందుకంటే 40,000 క్వశ్చన్స్ ఆఫ్లైన్లో రావాలి కాబట్టి కొన్ని ఇమేజెస్ మీకు లైట్గా బ్లర్ అయ్యి ఉండొచ్చు. సో నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేశాను. ఓకే, సో ఇది మనకు క్వశ్చన్ బ్యాంక్ లోడ్ అయ్యే విధానం. తర్వాత యాక్షన్స్ అని ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి. ఈ యాక్షన్స్లో ఏంటంటే మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఈ డౌన్లోడ్ చేసేది మాత్రం ఇంటర్నెట్ ఉండాలి. ఇది సర్వర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది, డైరెక్ట్ యాప్ నుంచి లోకల్గా డౌన్లోడ్ అవ్వదు. సో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు రాలేదంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల. వన్స్ వీ కనెక్ట్ ఇంటర్నెట్ అది ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇక మీకు జనరేట్ టెస్ట్ తెలిసిందే. సో ర్యాండమ్గా అదే మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలో అన్ని క్వశ్చన్స్ పిక్ చేసి మీకు టెస్ట్ పెడుతుంది కదా. ఓకే, సో సొల్యూషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో ఇంక ర్యాండమ్ టెస్ట్ మీకు తెలిసిందే. ఓకే, సో మన మెయిన్ విజయ అకాడమీలో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మీకు ఎక్కడైనా ఈ లోడింగ్ టైం ఎక్కువ ఉంది అని మీకు అనిపించినప్పుడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ప్రాసెస్ చేయడానికి. సో ఒక్కొక్కసారి ఆ ప్రాసెస్ చేయడం కూడా అప్లికేషన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నెట్ ఇది వితౌట్ ఇంటర్నెట్ రన్ చేస్తున్నాను. లెట్ మీ కనెక్ట్ ఇంటర్నెట్. మీకు ఆ పీడిఎఫ్ది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇలా
ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఇలా 3 స్టేజెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయి. తర్వాత ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అప్డేట్ అవుందా అని అది చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ప్రతిసారి. ఓకే, సో అలా చెక్ చేసుకోవడంలో మీకు ఏదైనా హ్యాంగ్ అయినట్టు అనిపించినా కూడా జస్ట్ ఒకసారి యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఒక్కసారి మీకు పీడిఎఫ్ది కూడా చూపించేస్తాను. సో ఈ పీడిఎఫ్ దానికి మాత్రమే మనకు ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ అవసరం అవుతుంది. మన మెయిన్ యాప్లో ఈ మొబైల్ యాప్ వాడుతున్నటువంటి వాళ్ళకి పీడిఎఫ్ ఆప్షన్ అనేది లేదు. సో వాళ్ళ కోసం అని పెట్టాను ఇది బేసిక్గా. అంతే, ఇది మీ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. అంతే. ఓకే, సో మీ కంప్లీట్ డైనమిక్ అంటే లేటెస్ట్గా మీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను రివిజన్ అనేది కూడా పెట్టాను కదా, అది కూడా ఒకసారి చూద్దాం. అజంప్షన్స్. సో మన బేసిక్ రివిజన్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం డిజిటలైజ్ చేసేసాము. ఇంకా దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తాను ఆల్రెడీ నేను మీకు చెప్పిన విధంగానే. అచ్చా, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని పెట్టాను. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ఒక టాపిక్ సెలెక్ట్ చేసినట్టు ఉండింది కదా, అందుకని లోడ్ అవ్వలేదు. ఓకే, సో ఇలా ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. సో ఇది ఇక డైనమిక్, నేను ఏది అప్డేట్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే విధంగానే నేను కోడింగ్ రాశాను. ఈ యాప్లో ఇన్ఫ్యాక్ట్ అత్యంత కష్టమైనది ఈ సింక్ చేయడమే. అప్డేట్స్ క్వశ్చన్స్లో యాజ్ వెల్ యాజ్ కొత్త క్వశ్చన్స్, వీటిని మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసినప్పుడల్లా సింక్ చేయడం అనేదే వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాస్క్. సో ఇలా. ఓకే, సో ఇంకా మోస్ట్లీ నాకు తెలిసి మొత్తం అన్నీ చెప్పేశాను మీకు. ఓకే, సో టోటల్ ఇది 3 కేటగిరీలు ఉంటుంది. ఎక్స్ప్లోర్ క్వశ్చన్ బ్యాంక్, సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, లోడ్ అయిన క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి మీకు సెకండ్ స్టేజ్లో. థర్డ్ దాంట్లో యాక్షన్స్లో డౌన్లోడ్ పీడిఎఫ్ అనే దానికి మీకు ఇంటర్నెట్ అవసరం అవుతుంది. జనరేట్ టెస్ట్కి ఏం అవసరం లేదు. ఇది ప్రొఫైల్ ఐకాన్లో జస్ట్ మీ సబ్స్క్రిప్షన్ డీటెయిల్ ఉంటాయి, నథింగ్ మచ్, దట్స్ ఆల్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నా ఈమెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో యాప్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ.